సూర్యాపేట జిల్లాలో ఆర్థిక లావాదేవీలు కుటుంబంలో చిచ్చుపెట్టాయి. కొడుకుతో కలిసి కుమార్తె కుటుంబంపై దాడి చేసిందో తల్లి. మునగాల మండలం బరాకత్ గూడెంకు చెందిన కళావతి ఆమె కుమార్తె జ్యోతికి కొంతకాలంగా ఆర్థికపరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తన కుమారుడు ఉపేందర్ రెడ్డితో కలిసి జ్యోతి కుటుంబంపై దాడికి దిగింది ఆ తల్లి. వ్యవసాయ పొలంలో జరిగిన ఈ దాడిలో జ్యోతితో పాటుగా ఆమె భర్త రామిరెడ్డి, ఇద్దరు కుమార్తెలకు గాయాలయ్యాయి. ఇదే సమయంలో ట్రాక్టర్తో వరికోత మిషన్లు ఢీకొట్టడంతో ఆపరేటర్ కూడా గాయాలయ్యాయి. దాడి చేసిన తల్లిపై చర్యలు తీసుకోవాలని జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తన వద్ద డబ్బు తీసుకున్న జ్యోతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపిస్తోంది కళావతి. गाड़ी का डैमेज है, देख गाड़ी का ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో బంధాలు ఏమైపోతున్నాయి అనే దానికి ఇది నిజంగా ఉదాహరణ అని చెప్పచ్చు. సో తల్లే కూతురి ఫ్యామిలీపై దాడి చేయటం ఎలా చూడాలి, ఏం జరిగింది అసలు అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి విభేదాలు కొన్ని అయిన వారి మధ్యన తీవ్ర స్థాయిలో దాడులకు కూడా కారణమవుతున్నటువంటి దృశ్యాలు మనం ఘటనలు మనం పదే చూస్తున్నాం. ఈ రోజు సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకత్ గూడెంలో అదే జరిగింది. తల్లి కళావతి కూతురు జ్యోతి మధ్య గత కొంతకాలంగా ఆర్థిక పరమైనటువంటి విభేదాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే 6 నెలలుగా పరస్పరం వాగ్వాదాలు అదే సమయంలో అయిన వారి మధ్యన పంచాయతీ కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే తన వద్ద తీసుకున్నటువంటి డబ్బులు కూతురు ఇవ్వకుండా పదే ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి కూడా కళావతి గతంలో ఎవరైతే బంధువుల వద్ద కూడా ఆపినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జ్యోతి ఈ రోజు తన వ్యవసాయ పొలం వద్ద వరి కోత కోస్తున్నటువంటి క్రమంలోనే విషయం తెలుసుకున్నటువంటి కళావతి కూతురు ఉపేందర్ రెడ్డితో కలిసి పొలం దగ్గరికి రావడం, మరొకసారి ఇరు కుటుంబాల మధ్యన కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదం చెలరేగినటువంటి నేపథ్యంలోనే సహనం కోల్పోయినటువంటి ఉపేందర్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి ట్రాక్టర్ సాయంతో సోదరి అయినటువంటి జ్యోతితో పాటు బావ అయినటువంటి రామిరెడ్డి ఇద్దరు అంటే జ్యోతి ఇద్దరు కూతుర్లపై కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో వ్యవసాయ పొలం కోస్తున్నటువంటి వరి కోత మిషన్ హార్వెస్టర్ డ్రైవర్ పై కూడా ట్రాక్టర్ తో దాడి చేయడంతో ఆయన త్రుటిలోనే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి తమపై దాడి చేసినటువంటి తల్లి కళావతితో పాటు ఉపేందర్ రెడ్డి మరొక ఇద్దరిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధితురాలు జ్యోతి ప్రస్తుతం అయితే కోదాడ పోలీసులతో పాటు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. హరి ఓకే.